ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట డీఎస్పీ కార్యాలయాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం నాయుడుపేట సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. పోలీస్ సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. ఎన్నికల అనంతరం గ్రామాల్లో సైతం శాంతియుత వాతావరణం నెలకొనేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. జిల్లాలో అసంఘటిత కార్యక్రమాలు జరిగే 336 ప్రాంతాలను గుర్తించి వీటిలో 126 ప్రాంతాల్లో పోలీస్ నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చేస్తున్నారా వాటిని క్లీన్ చేస్తున్నారా మన బోర్డ్స్ పెడుతున్నారా ఎక్కువ మంది వస్తున్నటువంటి సైజ్ అరవై చేసినారు ఈరోజు నేను తిరుపతి జిల్లా ఛార్జ్ తీసుకున్న తర్వాత నాయుడుపేట సబ్ డివిజన్ సంబంధించి విజిట్ కోసం వచ్చాను. సో దాంట్లో భాగంగా ఈరోజు నాయుడుపేట టౌన్ పోలీస్ స్టేషన్, తర్వాత రూరల్ సర్కిల్ ఆఫీస్, అట్లాగే దొరవారి సత్రం, దెన్ తడ, ఇవన్నీ ఒకసారి విజిట్ చేసుకుని పోదామని. అయితే నేను ఛార్జ్ తీసుకుని 1 month అవుతా ఉంది. సో వచ్చినప్పటి నుంచి కూడా మనకు కౌంటింగ్, తర్వాత పోస్ట్ కౌంటింగ్ రిలేటెడ్ ఇష్యూస్, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావటం వల్ల ఇటు వచ్చే అవకాశం టైం లేకుండా ఉండే. సో లాస్ట్ 1 month చూసినట్లయితే డిస్ట్రిక్ట్లో పోలీసింగ్ పరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ కౌంటింగ్ టైంలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా సజావుగా చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో అప్పుడు పనిచేసాం. సో జిల్లాలో ఎక్కడ కూడా మనకు కౌంటింగ్ రిలేటెడ్ ఎక్కడ కూడా మనకి ఇష్యూస్ లేకుండా బాగా జరిగింది. సో దాంట్లో మొత్తం జిల్లా యంత్రాంగం అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. సో అది అయిన తర్వాత ఇప్పుడు రెగ్యులర్ పోలీసింగ్ సంబంధించి మనం గత కొన్ని రోజులుగా జిల్లా మొత్తంగా కూడా కొన్ని స్పెషల్ డ్రైవ్స్ టేకప్ చేశాము. అంటే ప్రధానంగా సొసైటీలో ఏదైతే పబ్లిక్ న్యూసెన్స్ ఉందో దాన్ని కొంచెం కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకుందామని చెప్పి కొన్ని ఇనిషియేటివ్స్ టేకప్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మనకు ఈ జిల్లా మొత్తంగా ఈ ఎక్కడైతే సెక్లూడెడ్ ప్లేసెస్ ఉన్నాయి,
అక్కడ పోయి పబ్లిక్ కూర్చొని మందు తాగుతారు, కొంచెం పబ్లిక్ న్యూసెన్స్ ఎక్కువ ఉంటుంది. అలాంటి ప్రదేశాలన్నీ కూడా ఐడెంటిఫై చేశాము. మొత్తం జిల్లా మొత్తంగా కూడా మొత్తం 336 ప్రాంతాలు అట్లా ఐడెంటిఫై చేసి మా అధికారులందరూ కూడా కన్సర్న్ పంచాయతీ వాళ్ళతో కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళతో కావచ్చు, సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ ప్రదేశాలన్నీ కూడా మొత్తం క్లీన్ చేస్తున్నాము. మీరు చూసే ఉంటారు, దాదాపు ఇప్పటిదాకా నిన్నటి వరకు కూడా 120 ప్రదేశాలు క్లీన్ చేసాము. అక్కడ బోర్డ్స్ కూడా పెడతాం, ఎక్కడ మద్యపానము బహిరంగ ప్రదేశాల్లో చేయకూడదు, ఒకవేళ చేసినట్లయితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్తున్నాము. అలాగే ఏదైతే పబ్లిక్ బూజింగ్ చేస్తారో వాళ్ళందరి మీద కూడా మనం ప్రతిరోజు డిస్ట్రిక్ట్లో దాదాపు 170 నుంచి 200 దాకా పబ్లిక్ బూజింగ్ కేసెస్ పెడుతున్నాము. ఇదే కాకుండా ప్రస్తుతానికి తిరుపతి, రేణిగుంట ఈ ఏరియాలో రోజు మా స్పెషల్ పార్టీ వాళ్ళతో 3 టీమ్స్ పంపించి నైట్ 9 నుంచి 9:30 నుంచి 12:30 దాకా విజిబుల్ పోలీసింగ్ చేస్తూ ఎక్కడైనా కానీ రోడ్డు మీద అల్లరి చిల్లరిగా తిరిగే వాళ్ళు కావచ్చు, ఇట్లా న్యూసెన్స్ చేసేవాళ్ళు కావచ్చు, తాగేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం కానీ, వాళ్ళ ఐడెంటిటీ వెరిఫై చేయడం కానీ, వాళ్ళ మీద పెట్టి కేసెస్ బుక్ చేయడం కానీ చేస్తున్నాము. సో ఇవన్నీ చేసి కొంచెం అసలు మన ఈ సొసైటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూసెన్స్ తగ్గించే విధంగా అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో దీంతోపాటు మనకు ఇంకా ప్రధానంగా గాంజా రిలేటెడ్ ఒకటి మనకు ప్రధానంగా కనపడుతున్న ఇష్యూ. సో దానికి సంబంధించి కూడా చీఫ్ ఆఫీస్ నుంచి అడగడం జరిగింది. దానికి ఒక 100 days యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నాం. 100 days యాక్షన్ ప్లాన్లో అవేర్నెస్ ప్రోగ్రాము ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ రెండు కూడా పటిష్టంగా చేసి కొంచెం గాంజా యొక్క ఇది కూడా మన ప్రభావం తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. సో దీంట్లో భాగంగా జిల్లాలో ఒక స్పెషల్ టీం కూడా ఫామ్ చేస్తున్నాము. ఒక ఇన్స్పెక్టర్, 2 సబ్ ఇన్స్పెక్టర్స్, అట్లాగే ఒక 20 మంది డెడికేటెడ్గా దానికోసం పెట్టి జిల్లాలో ఉన్నటువంటి అందరి పోలీస్ తోటి కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడ వెళ్ళటం, ఆ కన్సర్న్ వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళ నుంచి మళ్ళీ ఫర్దర్గా లీడ్స్ తీసుకోవడం, ఓవరాల్గా ఎన్ఫోర్స్మెంట్ ఇంకొంచెం ఎఫెక్టివ్గా చేసేదానికి ఒక స్పెషల్గా ఒక సెపరేట్ టీం కూడా పెట్టాము. సో వాళ్ళకి కూడా త్వరలో వాళ్ళు కూడా వాళ్ళ జాబ్లో ఎంగేజ్ అయ్యే విధంగా చేస్తాము. సో ఇది కాకుండా ఇంకా అదర్ పోలీసింగ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా నడుస్తున్నాయి. సో ఈరోజు ఇందాక చెప్పినట్టు నా ప్రధాన ఉద్దేశం ఒకసారి వచ్చి ఈ ఏరియా పట్ల కొంత అవగాహన పెంచుకోవాలా, పోలీస్ స్టేషన్ విజిట్ చేయాలా, ఒకసారి సిబ్బందితో కూడా వాళ్ళతో మాట్లాడి చేయాలన్న ఉద్దేశంతో రావడం లేదు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.